ఇదైతే మేము కొత్తగా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కడ మీరు ఏ యూట్యూబ్లో కూడా చూసుండ్రు, ఎక్కడ ఎవరో చేయలేదు, మనమే కొత్తగా ట్రై చేస్తున్నాం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మనం వేరుశనగ గుళ్ళు వేపుకొని గుడ్లో ఆమ్లెట్లా వేసుకొని అయితే ట్రై చేయబోతున్నాం. ఇదైతే ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాం. ఇప్పుడైతే స్టవ్ చేసుకొని రేక్ పెట్టుకొని ఈ వేరుశనగ గుళ్ళు అయితే మనం డ్రై చేసుకుందాం, డ్రై రోస్ట్ లాగా. ఈ పచ్చి వాసన పోయేదాకా చేసుకుందాం, కొంచెం వేగితే బాగుంటుంది టేస్ట్. ఈ ప్రాసెస్ అంతా మనం అయితే లో ఫ్లేమ్లోనే చేసుకుంటాం. ఇదైతే మేము కొత్తగా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కడ మీరు ఏ యూట్యూబ్లో కూడా చూసుండ్రు, ఎక్కడ ఎవరో చేయలేదు, మనమే కొత్తగా ట్రై చేస్తున్నాం. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో మరి చివరికి చూడాలి. ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇవైతే బాగా డ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాం. దీన్ని అయితే మనం ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడైతే మనం మిక్సీ చేసిన పౌడర్ అయితే ఇందులో వేసుకుంటున్నాం. ఇందులోకి అయితే ఇప్పుడు మనం కొంచెం కారం, కొంచెం సాల్ట్ అయితే కలుపుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసి ఇలా తిప్పుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఎక్కడైనా అయితే బ్రేక్ చేసుకొని వేసుకుందాం. దీన్ని అయితే శుభ్రంగా ఇలా కుట్టుకున్న తర్వాత అయితే మనం ఆమ్లెట్ లాగా అయితే వేసుకుందాం. దీంట్లో కొంచెం అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆమ్లెట్ అయితే వేసుకుందాం మనం. ఇప్పుడైతే దీన్ని అయితే టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇదైతే ఎవరైనా వేరుశనగ గుళ్ళు తినలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలా చేసి ఇచ్చేయండి. తెలియని కూడా తెలియదు అసలు ఇందులో వేరుశనగ గుళ్ళు ఉన్నాయని. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ తీసుకొస్తాం మేము ముందుకి. ఉంటాం ఫ్రెండ్స్.